జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేసిన 300 వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు బల్దియా అధికారులు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకుంటున్నారు. ఈ రోజు మొత్తం 40 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 16 వరకు అభ్యంతరాలు తీసుకుంటామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేసిన 300 వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు బల్దియా అధికారులు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకుంటున్నారు. ఈ రోజు మొత్తం 40 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 16 వరకు అభ్యంతరాలు తీసుకుంటామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ నెల 13న హైదరాబాద్ కు వస్తున్నారు ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ గోట్ ఫుట్బాల్ మ్యాచ్ లో పాల్గొననున్నారు. ఇక దీంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు నిర్వాహకురాలు పార్వతీరెడ్డి. 15 నిమిషాల పాటు మ్యాచ్ లో చివరి 5 నిమిషాలు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఆడుతారని తెలిపారు. స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. పాస్, టికెట్ ఉన్నవారే ఉప్పల్ స్టేడియానికి రావాలని సూచించారు పోలీసులు. ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూరులో భాగంగా హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ నెల 13న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ఈవెంట్ లో పాల్గొంటారు. మెస్సీ భారత పర్యటన లిస్ట్ లో కోల్కతా, ముంబై, న్యూఢిల్లీతో పాటు హైదరాబాద్ ను చేర్చడం దక్షిణాదితో పాటు తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యువ క్రీడాకారుల కోసం ఈ భారీ స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ గోట్ ఫుట్బాల్ మ్యాచ్ కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నిర్వాహకులు పార్వతీరెడ్డి. 15 నిమిషాల పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉంటుందని చెప్పారు. సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందన్నారు. చివరి 5 నిమిషాలు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఆడుతారని చెప్పారు. ఎంపిక చేసిన 20 మంది చిన్నారులకు మెస్సీ ట్రైనింగ్, సూచనలు ఇస్తారన్నారు పార్వతీరెడ్డి. టికెట్లు డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లో అందుబాటులో ఉంచామని చెప్పారు పార్వతీరెడ్డి. ఉప్పల్ స్టేడియంలో పెద్ద ఎత్తున మెస్సీ ప్రోగ్రామ్ జరగబోతుంది. అది ఒక స్పోర్టింగ్ ఈవెంట్ మాత్రమేనండి. ఇట్స్ ఎ స్పోర్టింగ్ ఈవెంట్. ఇక్కడ యాక్చువల్గా ఏం జరగబోతుందంటే 2 టీమ్స్ విల్ బీ ప్లేయింగ్ అండి. ఒక 20 మినిట్స్ గేమ్ జరగబోతుంది. 1 టీమ్ ఇస్ సింగరేణి ఆర్ఆర్ అండ్ సెకండ్ టీమ్ వచ్చి అపర్ణ మెస్సీ. సో ఈ 2 టీమ్స్ 15 నుంచి 20 నిమిషాల వరకు ఆడుతున్నాయి. లాస్ట్లో 5 మినిట్స్ ముందు సీఎం గారు మెస్సీ విల్ ఎంటర్ ద గేమ్ అండ్ దే విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ దిస్ గేమ్. ఇన్ ద లాస్ట్లో ఎండింగ్లో ఎంటర్ అవుతారు. తర్వాత దెర్ ఇస్ ఒక ఫుట్బాల్ క్లినిక్. మెస్సీ గారి మెయిన్ అజెండా హైదరాబాద్ రావడం, ఈ టూర్ గోట్ టూర్ రీజన్ ఏంటంటే అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్, టాలెంటెడ్ చిల్డ్రన్కి ఒక ఫుట్బాల్ క్లినిక్. అది ఒక మ్యాజిక్ ఈవెంట్ లిటరలీ. దాన్ని ఖచ్చితంగా అందరం వెయిటింగ్ టు సీ దట్ పెనాల్టీ షూట్అవుట్. మెస్సీ కోసం ఫుట్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి టీమ్స్ మధ్య జరగనున్న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది. సీఎం రేవంత్ రెడ్డి టీం RR9 జెర్సీ ధరించనుండగా మెస్సీ LM10 జెర్సీతో బరిలోకి దిగనున్నారు. మెస్సీ ఈవెంట్ టికెట్లను డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ నుంచి బుక్ చేసుకోవాలని సూచించారు అధికారులు. టికెట్లు భారీగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మెస్సీ అభిమానులు హైదరాబాద్కు తరలివచ్చే అవకాశం ఉంది. టికెట్ ధరలు 2500 నుంచి ఉన్నాయన్నారు నిర్వాహకులు. Overall stadium is available on district and we are only going through exclusive district by Zomato. All the tickets are on district only. And currently we have sold 60% of the tickets and we are looking forward to sold out in another 3-4 days. Price initially started with 1500 and it goes up to 30,000 depending upon the category and the hospitality services chosen by the customers. And our football clinic lo we are having couple of underprivileged kids వాళ్ళు డైరెక్ట్గా మెస్సీతో ఇంటరాక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ కపుల్ ఆఫ్ అదర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లినిక్ అన్నమాట. మెస్సీ గోట్ ఫుట్బాల్ మ్యాచ్ కు పాస్ లేకుంటే ఎంట్రీ లేదన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఉప్పల్ స్టేడియం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అభిమానులు సహకరించాలని కోరారు. టికెట్స్, పాసులు ఉన్నవారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు సుధీర్ బాబు.
స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ చూడడం కోసం రాజకీయ సినీ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు రానున్నారు. మెస్సీ రాకతో రాష్ట్రంలో ఫుట్బాల్కు మరింత ఆదరణ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ అయిందన్నారు. 251 కోట్ల మంది మహిళలు ప్రయాణించి 8,000 కోట్ల రూపాయలు లబ్ధి పొందారని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులతోనే పొల్యూషన్ నియంత్రించవచ్చునని అంటున్నారు. ఇక ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో హరిత ఫేస్ టు ఫేస్. మహాలక్ష్మి స్కీమ్ అమలై 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించి బస్సులు కావచ్చు, దాంతోపాటు మహాలక్ష్మి స్కీమ్ ఎట్లా అమలవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీరు తీసుకున్న ఇనిషియేటివ్ తోటి ఇప్పటికీ 2 ఇయర్స్లో చాలా కోట్లలో మహిళలు ఈ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సంతోషం. మాకు, మా రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు కూడా, ముఖ్యంగా తెలంగాణ అక్క చెల్లెలకు చాలా సౌకర్యంగా కలిగినటువంటి ఉచిత ప్రయాణం ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ప్రారంభించినాం. దీన్ని విజయవంతం కావడానికి మా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా చాలా శ్రమపడ్డారు. వాళ్ళకి అభినందనలు. 251 కోట్ల జీరో టికెట్స్, 8,500 కోట్ల విలువ కలిగినది మేము ఆర్టీసీ తరఫున అందించగలిగినామంటే మా సంస్థకు సంబంధించినటువంటి ఒక ఇట్స్ ఎ గ్రేట్ థింగ్గా భావిస్తూ ఉన్నారు మా వాళ్ళంతా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా ఈవీ బస్సులు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు కదా. ఈరోజు 65 లాంచ్ చేశారు. ఇప్పటి వరకు ఈవీలు ఎన్ని ఉన్నాయి, రానున్న రోజుల్లో ఎన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు హైదరాబాద్ సిటీకి సంబంధించి దాదాపు 380 బస్సులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా బస్సులు రావాల్సి ఉన్నది. ఇది కాక 2,800 PM ఈ డ్రైవ్ కింద హైదరాబాద్కు మాత్రమే బస్సులు, ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో మొత్తంగా పొల్యూషన్ రహితంగా ఉండడం, ప్రజా రవాణా వ్యవస్థలో 70% దాకా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మేము స్పేస్ క్రియేట్ చేసుకోవాలని ఒక 2047 విజన్ డాక్యుమెంట్తో పోతా ఉన్నాం. అందుకే ఇప్పుడు కొత్తగా కవర్ కానీ కాలనీస్, ఎందుకంటే హైదరాబాద్ పెరుగుతూ ఉంది, చాలా దగ్గర పబ్లిక్ రవాణా సిస్టమ్ రీచ్ అవుతలేదు. కాబట్టి మరి యాజమాన్యం అంతా కూర్చొని దాన్ని రివ్యూ చేసినప్పుడు 373 కొత్త రూట్లను స్టార్ట్ చేస్తూ ఉన్నాం. పబ్లిక్ దాన్ని ఇమ్మీడియట్గా లాంచ్ చేసుకొని వాడుకోవడానికి దాదాపు 7 లక్షల మంది ప్యాసింజర్స్కు సౌకర్యం పెరుగుతుంది. ఇప్పుడు ఈవీలకు సంబంధించి బస్సు లాంచ్ చేస్తున్నారు. డిపోలో మాత్రమే ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. మధ్యలో మనకు ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన ఈవీ ఫెసిలిటీని ప్లాన్ చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? అది కొంత బేసిక్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం సపోజ్ కరీంనగర్ టు హైదరాబాద్ అనుకోండి, బస్ ట్రావెల్ టైం 2 hours to 3 hours అయితే ఛార్జింగ్కు మళ్ళీ సమయం తీసుకున్నట్టయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నాన్ స్టాప్నే రావాల్సి వస్తుంది. మధ్యలో ఛార్జింగ్ ఏదంటే ఛార్జింగ్ టైం పోయి ప్యాసింజర్ వెయిట్ చేయడు. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం చెప్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో మాత్రం యాజ్ పర్ డిపోస్లో కావచ్చు, అన్ని బస్ స్టాండ్స్లో కావచ్చు, ఛార్జింగ్ స్టేషన్స్ని వీలైనంత వరకు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి, ఇది కాకుండా దాదాపు ఒక 93 సెంటర్స్ని ఐడెంటిఫై చేసినాం. వాటిని కూడా వాళ్ళని రెడ్కో వాళ్ళతోటి కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకు పోయి ఛార్జింగ్ స్టేషన్ పబ్లిక్ కన్వీనియన్స్, అంటే ఇంతకుముందు కూడా సిఎన్జి బస్సులు వచ్చినాయి, కానీ వాటికి గ్యాస్ అవైలబుల్ సెంటర్స్ లేకపోవడం వల్లనే వాటి పోయినాయి. కానీ ఇప్పుడు సేమ్ సైమల్టేనియస్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకునే ప్రయత్నం కొనసాగుతుంది. సార్, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే మనకు ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మనకు ప్రధాన బస్ స్టాండ్ అంటే జేబీఎస్, ఎంజేబీఎస్ ఉంది. ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నా అంటున్నారు. బస్ టెర్మినల్స్ కొత్తవి తీసుకొచ్చేందుకు ఇటు ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, ఆ ప్రక్రియకు సంబంధించి ఎట్లా ఉంది సార్? ఆరాంగఢ్ కానీ లేకపోతే ఇటు వికారాబాద్ సైడ్ కానీ అన్ని దిక్కులో కూడా మేము ల్యాండ్స్ అడుగుతా ఉన్నాం గవర్నమెంట్ను. టెర్మినల్స్ ఏర్పాటు చేసుకో అవసరం ఉంది. ఎందుకంటే బయట నుంచి వచ్చేవాళ్ళు రింగ్ రోడ్డు దగ్గరనే దిగితే అక్కడ వాళ్ళు రింగ్ రోడ్డును ఆధారంగా చేసుకొని ఎట్లా రేపు మెట్రో ఎక్స్పెన్షన్ అవుతుంది అంటూ ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. మా సంస్థ తరఫున కూడా దాని మీద ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఇంతకుముందు జేబీఎస్ కట్టడం వల్ల ఇంకా ఉన్నది, ఇంకా ఇప్పుడు జేబీఎస్ కాక ఇంకా కూడా అవసరమైతే రింగ్ రోడ్ దగ్గరనే ఒక టెర్మినల్ కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈజీ కన్వీనియన్స్ అయిపోతుంది. జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు రింగ్ రోడ్ దాకా వస్తే రింగ్ రోడ్ దగ్గర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్తో పాటు ఇతరత్ర మెట్రో ఎక్స్పాన్షన్ అయిందనుకోండి, కొత్త ట్రాన్స్పోర్ట్కు ఫెసిలిటీ ఉంటుంది అనేది ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలు ఒక పక్క ఉపయోగించుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు మహిళా గ్రూపులకు ముఖ్యంగా మీరు ఆర్టీసీ బస్సులను మీ ఇనిషియేటివ్ అనేది తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని బస్సులను మహిళా గ్రూప్ సంస్థలకు ఇచ్చారు సార్? 158 ఆల్రెడీ ఆపరేషన్లు ఉన్నాయి. మొత్తం ఫస్ట్ ఫేజ్లో 600 మండలాలకు 600 మండల సమైక్యలకు బస్సులు ఇచ్చేదానికి ఆల్రెడీ కార్యాచరణ జరుగుతోంది. ఈ 31 డిసెంబర్ లోపల 600 బస్సులు ఆపరేషన్లకు వస్తాయి. మిగతా మళ్ళీ సెకండ్ ఫేజ్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్టీసీ
ప్లస్ సెర్ప్ వాళ్ళతో కలిసి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. మొత్తానికి ఆర్టీసీకి అవసరం ఉన్నప్పుడు గతంలో ప్రైవేట్ హైర్ సిస్టమ్ నుండే అది మేము మహిళా సంఘాలనే సాధికారికత చేయాలని ఒక పాలసీ మ్యాటర్ని తీసుకున్నాం. కాబట్టి మాకు బస్సు ప్రభుత్వ పరంగా ఉన్నా మన తెలంగాణ అక్క చెల్లెల తరఫున ఉన్నా మనకు దాంట్లో మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా మేమే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్స్ ఓకే. వాళ్ళందరికీ కూడా ఒక బస్సు ఫ్రీ ఎక్కడమే కాదు, మేము బస్సు ఓనర్లో మనకు సాటిస్ఫాక్షన్. దేశంలో తొలి రాష్ట్రం ఇది. సార్, ఫైనల్గా చెప్పండి, ఈ 10 ఏళ్లలో కార్మికులు వాళ్ళ సమస్యల పట్ల చాలాసార్లు మీకు విన్నవించుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు పెరుగుతున్న మహాలక్ష్మి ఒత్తిడితో కార్మికులు ఇంకా ఎక్కువ నియామకాలు చేపట్టాలంటున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? 100% వాళ్ళ న్యాయమైన డిమాండ్. రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఇంకా రిక్రూట్మెంట్ వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసి నోటిఫై చేస్తాం. సో ఆర్టీసీ కార్మికుల సంక్షేమము, సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యం అనేది మా ప్రధాన ఎజెండా. రానున్న రోజుల్లో డిమాండ్కి తగ్గట్టుగా మరిన్ని కొత్త బస్సులను తీసుకురావడంతో పాటు గ్రేటర్ పరిధిలో మొత్తంగా కూడా మరో 2 ఏళ్లలో కంప్లీట్గా ఈవీ బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదుల్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి స్టేట్, సెంట్రల్ అధికారులు కలిసి కంటోన్మెంట్ వాణి కార్యక్రమం నిర్వహించారని చెప్పారు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. రసూల్పురాలో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పబ్లిక్ నుంచి వచ్చిన ఫిర్యాదులను, వినతి పత్రాలను స్వీకరించామన్నారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, వాటర్ వర్క్స్, విద్యుత్, శానిటేషన్, ట్యాక్స్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటుగా పలు శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో మాదిరిగానే కంటోన్మెంట్లో కూడా ప్రజల వద్దకు ప్రజాపాలనను తీసుకెళ్లి పబ్లిక్ సమస్యలను తెలుసుకోవాలని, శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఫ్యూచర్ సిటీకి ఉచిత బస్సులు నడపనుంది టీజీఎస్ఆర్టీసీ. రేపటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్లే ప్రయాణికులకు ఫ్రీ సర్వీసులను నడుపుతామని ప్రకటించారు ఆర్టీసీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ఫ్రీ బస్సులను నడుపుతారు. ఎంజీబీఎస్, జేబీఎస్, మియాపూర్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, ఉప్పల్, శంషాబాద్ నుంచి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు బస్సు సర్వీసులు ఉంటాయన్నారు. తిరిగి ఫ్యూచర్ సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు బస్సులు నడుపుతామన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సేవలను వినియోగించుకోవాలని సూచించారు ఆర్టీసీ అధికారులు. వారిద్దరూ ఇష్టపడ్డారు. కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసేందుకు అంగీకరించారు. ఫోన్లు మాట్లాడుతూ, చాటింగ్లు చేసుకుంటూ కొన్ని రోజులు సాఫీగానే సాగింది. ఆ తర్వాత అబ్బాయి ప్రవర్తనలో మార్పు, చెడు అలవాట్లకు బానిసవ్వడంతో అమ్మాయి దూరం పెట్టింది. వివాహం చేసుకోనని భావించింది. తననే వద్దంటుందా అని కక్ష పెంచుకున్న అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చి ఆమె కుటుంబ సభ్యుల ముందే హత్య చేసి పరారయ్యాడు. 2 రోజుల క్రితం ఈ మర్డర్ హైదరాబాద్ వారాసిగూడలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఉమాశంకర్ను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. జగడ లక్ష్మి కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు వచ్చారు. వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళంకు చెందిన ఉమాశంకర్ కుటుంబ సభ్యులు కూడా నగరానికి వలస వచ్చారు. జగడ లక్ష్మి దంపతులకు 2 కుమార్తెలున్నారు. పెద్ద కూతురు పవిత్రను దూరపు బంధువైన ఉమాశంకర్కు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు పెద్దలు. కొన్ని రోజుల తర్వాత ఉమాశంకర్ రోజు మద్యం సేవిస్తూ ఉండడంతో వివాహం చేసుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకుంది పవిత్ర. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుందని కక్షి పెంచుకున్న ఉమాశంకర్ ఈ నెల 8వ తేదీన పవిత్ర ఇంటికి వెళ్లాడు. విజయవాడకు తను అనుమతి లేకుండా ఎందుకు పోయావని అడిగాడు. తన పేరెంట్స్తో వెళ్తే వద్దనడానికి నువ్వు ఎవరు అని ప్రశ్నించింది పవిత్ర. ఆ తర్వాత పవిత్ర తల్లి నీళ్లు తాగడానికి లోపలకు వెళ్లడంతో అదే అదునుగా భావించిన ఉమాశంకర్ కత్తితో పవిత్రపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడని తెలిపారు డీసీపీ బాలస్వామి.
జగడ లక్ష్మి అని ఈమె రెసిడెంట్ ఆఫ్ బాపూజీ నగర్. వీళ్ళ నేటివ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి భార్యాభర్త తర్వాత 2 పిల్లలతోటి కలిసి ఉంటుంది. వీళ్ళకు 2 కూతుళ్ళు ఉన్నారు, పవిత్ర అండ్ రేవతి అని. ఇందులో పెద్ద అమ్మాయికి ఈమె దాదాపు ఒక 6 నెలల క్రితం వాళ్ళకు డిస్టెంట్ రిలేటివ్ అయినటువంటి ఈ అక్యూజ్డ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. బట్ ఈ 6 నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది. సో దీంతో వాళ్ళ ఇంటికి మొన్న 8th రోజు మధ్యాహ్నం అరౌండ్ 12 to 12:30 మధ్యలో ఇంటికి వచ్చి అక్యూజ్డ్ వాళ్ళ అమ్మతోటి అంటే డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మితోటి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఆమె వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ అక్యూజ్డ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోటి ఈ అమ్మాయిని పవిత్ర అనే అమ్మాయిని గొంతులో పొడిచేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా అమ్మాయిని హాస్పిటల్కి షిఫ్ట్ చేసే లోపలనే ఇమ్మీడియట్గా చనిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉమాశంకర్ అన్న సోదరి నివాసాల వద్ద నిఘా పెట్టారు. ఉమాశంకర్ తన అన్న ఇంటికి రాగానే పట్టుకున్నారు పోలీసులు. అమ్మాయి దగ్గర 1,10,000 రూపాయలు పెట్టిన ఉమాశంకర్ హత్య చేసే ముందే తీసుకున్నాడని తెలిపారు పోలీసులు. డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది. దీంట్లో ఈ ఉమాశంకర్ కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇతను కూడా లేబర్ పని అంటే టైల్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో తాగుడుకు బానిస అయిపోయి ఈ టైల్స్ వర్క్ చేయడము, బాగా తాగి ఆ అమ్మాయిని తిట్టడము అట్లాంటివి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. దాంతో ఇతడు ఈ హత్య చేసి పారిపోయాడు. ఈరోజు మనకు వాళ్ళ బ్రదర్ కూడా ఈ అక్యూజ్డ్ వాళ్ళ బ్రదరు మన స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో నివాసం ఉంటున్నాడు. అతని దగ్గరికి వచ్చినప్పుడు మన క్రైమ్ టీము అక్యూజ్ని పట్టుకొని అతని నుంచి కొన్ని క్లాత్స్ తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడే సీన్ దగ్గరనే మనము పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పొడిచి ఇతను పారిపోవడం మనకు సీసీటీవీలో క్లియర్గా కనబడ్డది. పెళ్లి నిశ్చయించి చివరికి వద్దన్నారనే కారణంతోనే పవిత్రను ఉమాశంకర్ హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. వివాహం చేసుకునే ముందు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ పరిశీలించాలని సూచిస్తున్నారు పోలీసులు. హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పట్టినా ఐటీ వంటి సెక్టార్లలో కేసులు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. చదువుకున్న వారిలో అవగాహన లేకపోవడంతోనే అర్బన్ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని వెల్లడించాయి తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ గణాంకాలు. ఎయిడ్స్ వచ్చిందంటే గతంలో జీవితం ముగిసిందనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు మంచి మందులు ఉన్నాయని, సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో హెచ్ఐవి కేసుల లేటెస్ట్ స్టేటస్ పై తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ఐటీ సెక్టార్లో పెరుగుతోంది. ఇటీవల ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టమైనటువంటి అంశం ఇది. అసలు ఐటీ సెక్టార్లో పెరగడానికి రీజన్స్ ఏంటి, ఎప్పుడు బిజీగా ఉండేటువంటి ఆ సెక్టార్లో హెచ్ఐవి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ అంశంపై మనకు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ వాసం వెంకటేశ్వర రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి దీని కారణాలు ఏంటి, వచ్చిన రిపోర్ట్లో ఏముంది, ఎందుకోసం ఆ సెక్టార్లోనే కేసులు పెరిగాయి, అసలు ఓవరాల్గా హెచ్ఐవి కేసుల సిచ్యువేషన్ స్టేట్లో ఎట్లా ఉంది ఆయన అడిగి తెలుస్తుంది. సార్, ముందుగా ఐటీ సెక్టార్లో పెరుగుతున్నటువంటి మీ రిపోర్ట్లో వచ్చిందంట, నిజమేనా? వస్తే కనుక రీజన్స్ ఏంటి? తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో పిఎల్హెచ్ఐవి పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి వారిని ఐడెంటిఫై చేసి టెస్టింగ్ చేసిన తర్వాత పాజిటివ్ ఉంటే ఇమీడియట్గా వారిని ఏఆర్టీ సెంటర్కి తీసుకెళ్ళి డ్రగ్స్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఆ హెచ్ఐవి వైరస్ లోడ్ ఏ విధంగా ఉందనే దానిపై మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత ఆ వైరస్ లెవెల్ హై లెవెల్ ఉందా, లో లెవెల్ ఉందా, బ్లిప్స్ లెవెల్ ఉందా, కంట్రోలింగ్లో ఉందా అనేది ఇది ట్రీట్మెంట్ ప్రక్రియ. అయితే తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఈ పిఎల్హెచ్ఐవి వారిని ఐడెంటిఫై చేయడం అనేది చాలా అతిపెద్ద టాస్క్. కొద్దిగా మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ హెచ్ఐవి అనేది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అగ్రికల్చర్ లేబర్లో దట్టు ఫీమేల్ వాళ్ళలో ఎక్కువగా ఉండేది. అంటే హెచ్ఐవి తెలియని స్టేజ్లో ఉండేది. ఆ తర్వాత ఇది 2005 ఆ ఇయర్ నుండి
కొద్దిగా ట్రెండ్ చేంజ్ అయ్యి పూర్తిగా మ్యాక్సిమం అర్బన్ ప్రాంతాలకు వ్యాపించింది. సో అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి గణాంకాల ప్రకారం తెలంగాణలో 156,961 మంది పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి ఉన్నారని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు ఒక ఎస్టిమేట్ చేశారు. దానికి అనుగుణంగా అందులో 95% మనం ఐడెంటిఫై చేయాలి, అంటే అట్లీస్ట్ 140 అట్లా చిల్లర చేయాలి. ఇప్పటి వరకు మనం అన్ని రకాల ప్రయత్నాలు ఎన్జిఓ సంస్థలు ఏంటండి, లింక్ వర్కర్ స్కీమ్స్ అయితే ఏంటి, కేర్ సపోర్ట్ సెంటర్స్, ఇట్లా రకరకాల మా ఆర్గనైజేషన్లో దాదాపు 3,500 మంది కాంటాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎన్జిఓలు, ఇతర సంస్థలు, ఈ శాక్స్లో ఉన్నటువంటి డివిజన్స్, బేసిక్ సర్వీస్ డివిజను, తర్వాత కేర్ సపోర్టు ట్రీట్మెంట్ డివిజను, తర్వాత ఎస్టీఐ డివిజన్, ఇలాంటి అన్ని గ్రూప్స్ ద్వారా వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 143,173 మంది హెచ్ఐవి ఎయిడ్స్తో ఉన్నారనేది మాకు ఒక రిపోర్టు వచ్చింది. మీరు ఇందాక అన్నట్టు చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువగా ఈ వ్యాధి ఇప్పుడు కనిపిస్తుంది. ఇంతకుముందుకు చదువు లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి తెలిసేది కాదు అంటున్నారు. ఎందుకని వీళ్ళు గుర్తించలేకపోతున్నారు? దానికి ఏమైనా ఎస్పెషల్గా ఏమైనా సిమ్టమ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? హెచ్ఐవి వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళు ఎందుకు దీని మీద అవగాహన తెచ్చుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ముఖ్యంగా యూత్ అనేది కొద్దిగా టెమినిటీ స్టేజ్లో ఉంటారు. అంటే తెలిసి తెలియని వయసు, విచ్చలవిడి శృంగారం, పబ్బులు, వీకెండ్ పార్టీలు, అంత చెప్పినా వినకపోవడం, ఆ ఏజ్ అలాంటిది, ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది. ప్లస్ సోషలిజం ఎక్కువగా ఉండడం, కొంత కలిసి పనిచేయడం, ఇలా చేయడం వల్ల కండోమ్స్ వాడుతూ పార్టిసిపేట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదేంటంటే చాలా ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వడం, పార్టీలలో విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం, డ్రగ్స్ వాడడం, ప్లస్ అదేవిధంగా టీవీ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ తెలుసు యూత్కు, కానీ సరే ఎంజాయ్ చేసినా అట్లీస్ట్ ఆ వ్యాధి ఉందని టెస్ట్ చేసుకొని నాకు ఇది ఉందని తెలిస్తే ఫర్దర్గా దానికి కమ్యూనికేట్ కాకుండా ఉంటుంది. యూత్కు ఈ విషయంలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ను ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా కొన్ని సెంటర్లో అన్ని రకాల పబ్లిసిటీసు, మెట్రో రైల్వే స్టేషన్స్ అయితే ఏంటి, బస్టాండ్లు అయితే ఏంటి, హోర్డింగ్స్ ద్వారా, కళాజాతల ద్వారా, టౌన్లో డిజిటల్ డిస్ప్లే వెహికల్ ద్వారా ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసి ముఖ్యంగా యూత్ పెడదారిన పట్టద్దు. హెచ్ఐవి ముఖ్యంగా 2 అంశాల ద్వారా వస్తుంది. ఒకటి ఇల్లీగల్, అంటే అసురక్షిత పద్ధతుల ద్వారా సెక్స్ చేయడం, ప్లస్ బ్లడ్ నీడిల్స్ షేర్ చేసుకోవడం వల్ల ఆ బ్లడ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. అంతేగాని మాట్లాడడం ద్వారా, పక్కన కూర్చోవడం ద్వారా, కలిసి భోజనం చేయడం ద్వారా అంతే రాదు. సో ఇలాంటి వ్యక్తులని హెచ్ఐవి ఉందని చెప్పి చిన్న చూపు చూడడం కానీ, స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఇలాంటివి చేస్తే చట్టరీత్యా నేరమని అందులో రూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వారిని సామాన్య పౌరులాగానే మనం గుర్తించాలి. అదేం ప్రాణాంతకమైన వ్యాధి కాదు, ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే వ్యాధి. కాబట్టి వారి పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదు. వ్యాధి కంటే వివక్ష చాలా డేంజర్. మానసికంగా దాన్ని కృంగదీయొద్దు. కాబట్టి వాళ్ళని సపోర్ట్ ఇచ్చి, ట్రీట్మెంట్ ఇచ్చి, కేర్ ఇచ్చి మనం రక్షించాలి. ఇది చూసారు కదండి, హెచ్ఐవికి సంబంధించి అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది, లేదంటే సిమ్టమేటిక్ అనిపించినప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవడానికి ముందుకు రావాలి. తద్వారా మిగిలినటువంటి లైఫ్నైనా ఆరోగ్యకరంగా జీవించే అవకాశం ఉంటుందని చెప్పి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ వాసం వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలో చేపట్టనున్న నాలాల డీసిల్టింగ్ పనులపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో హైడ్రా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఏప్రిల్ నాటికి సిటీలో డీసిల్టింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. అసాధారణ వర్షపాతం వచ్చినప్పుడు కూడా వరద నీరు సాఫీగా సాగేలాగా అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఇక జనవరి నుంచి అన్ని నాలాల్లో డీసిల్టింగ్ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. బస్తీ బాట కార్యక్రమం ద్వారా నాలా పూడిక తొలగింపులో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. కాంట్రాక్టర్లు చెప్పే మాటలు వినకుండా సిటీలో ఎక్కడ పూడిక ఉంటే అక్కడ పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అమీర్పేట్, మైత్రివనం, సికింద్రాబాద్, ప్యాట్నీ నాలాల విస్తరణతో వరద ముప్పు తగ్గిందని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
హుస్సేన్ సాగర్ నుంచి వస్తున్న దుర్వాసన సమస్యకు చెక్ పెడుతోంది హెచ్ఎండిఏ. సంవత్సరాలుగా వస్తున్న దుర్వాసన, బ్లూ ఆల్గే, కాలుష్య సమస్యలకు బయో రెమిడేషన్ చేయిస్తున్నారు అధికారులు. కొన్ని రోజులుగా చేస్తున్న పనులతో మంచి ఫలితాలు వస్తూ ఉండటంతో ఈ ప్రక్రియను కంటిన్యూ చేయాలని నిర్ణయించింది హెచ్ఎండిఏ. హుస్సేన్ సాగర్లోని జలాలను శుద్ధి చేయడానికి హెచ్ఎండిఏ చర్యలు చేపడుతోంది. దుర్వాసన వెదజల్లకుండా బయో రెమిడేషన్ పద్ధతిని కొనసాగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. టెండర్లను ఆహ్వానించి జపాన్కు చెందిన ఎఫెక్టివ్ మైక్రో ఆర్గనైజమ్స్ టెక్నాలజీ ఆధారంగా బెంగళూరుకు చెందిన ఓ సంస్థ పనులు చేపడుతోంది. గతంలో గంగా నమామి ప్రాజెక్టులో పనిచేసిన ఈ సంస్థ కొన్నాళ్లుగా హుస్సేన్ సాగర్లో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటోంది. బయో రెమిడేషన్లో వినియోగించే బుకాష్ బాల్స్ పేడ బురదతోనే తయారు చేస్తారు. వీటిలో ఉండే లాక్టోబేసిల్, ఈస్ట్, ఫోటోట్రోఫిక్ బ్యాక్టీరియాలు పర్యావరణ హితమైనవి. హుస్సేన్ సాగర్లో దుర్వాసన తొలగించేందుకు ఇవి దోహదపడతాయంటున్నారు నిర్వాహకులు. దుర్వాసన వెదజల్లే బ్యాక్టీరియాను మరో రకమైన బ్యాక్టీరియాతో బయో రెమిడేషన్ చేస్తామన్నారు. ప్రతిరోజు హుస్సేన్ సాగర్లో 12 ట్యాంకర్ల ద్వారా వీటిని స్ప్రే చేస్తున్నారు. ఇక డైలీ బయో రెమిడేషన్ చేస్తుంది. డైలీ 12 ట్రిప్స్ 2000 లీటర్స్ 40 లీటర్స్ నుంచి 50 లీటర్స్ వరకు వేసి బయో రెమిడేషన్ డైలీ 365 డేస్ డైలీ చేస్తాం. డైలీ హుస్సేన్ సాగర్ సరౌండింగ్స్ మొత్తం స్మెల్ రాకుండా. వాటర్లో తగ్గింది కాబట్టి కొద్దిగా స్మెల్ వస్తుంది అక్కడ, అంతేగాని వాటర్లో ఎంత స్మెల్ రాదు. ఒక్కో ట్యాంకర్లోని 2000 లీటర్ల నీటిలో 40 లీటర్ల ద్రావణం కలిపి స్ప్రే చేస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు చూడడానికి చాలా మంది ప్రజలు వస్తారు. వారందరూ దుర్వాసనతో ఇబ్బందులు పడుతుండటంతో బయో రెమిడేషన్ను ప్రారంభించింది హెచ్ఎండిఏ. సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, సంజీవయ్య పార్కులకు వచ్చేవరకు గతంలో దుర్వాసన వచ్చేది. బయో రెమిడేషన్తో దుర్వాసన తగ్గింది. హుస్సేన్ సాగర్లోని చెత్తను ట్రాష్ కలెక్టర్ల ద్వారా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం బయో రెమిడేషన్ చేస్తున్న సంస్థ టెండర్ మరో 2 నెలల్లో ముగియనుంది. ఈ పద్ధతిలోనే హుస్సేన్ సాగర్ జలాలను శుద్ధి చేయడానికి కొత్త టెండర్లు ఆహ్వానించింది హెచ్ఎండిఏ. బయో రెమిడేషన్తో బ్లూ ఆల్గే పెరుగుదల తగ్గి నీటిలో ఆక్సిజన్ స్థాయి మెరుగుపడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో టూరిజం మరింత బలోపేతం అవుతుందంటున్నారు అధికారులు. పాతకాలం ఆభరణాలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. కొన్నేళ్ల క్రితం ఎక్కువగా ధరిస్తే ఆభరణాలని దిగేసుకున్నామని మహిళలను ఆట పట్టించేవారు. కానీ రోజులు మారాయి. ధనవంతులకు సంబంధించిన ఏ ఫంక్షన్లో చూసినా మహిళలు లేటెస్ట్ మోడల్స్ కంటే కంకణాలు, కంటెలు, కాసుల మోడళ్లు, అదేవిధంగా గుట్టపూసలతో కూడిన యాంటిక్ హెరిటేజ్ జ్యువెలరీనే ధరిస్తున్నారు. అయితే పాతకాలం నాటి ఆభరణాలకు డిమాండ్ ఎందుకు పెరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నడుముకు వడ్డానాలు, బంగారపు పూల జడులు, కంఠాన్ని కప్పేసే నెక్లెస్లు వగైరాలన్నీ ఒకప్పటి ఫ్యాషన్లు. అయితే పాతదే బాగుందంటున్న నేటి యువతులు మోటుగా ఉంటాయంటూ కొన్నేళ్ల క్రితం తీసి పక్కన పెట్టిన నగలను ఇప్పుడు ఇష్టంగా ధరిస్తున్నారు. మరింతగా వెనక్కు వెళ్లి పురాతన ఆభరణ శైలుల్ని అందుకుంటున్నారు. మన అమ్మమ్మలు, ముత్తమ్మల కాలం నాటి స్టైల్స్కి ప్రాణం పోస్తున్నారు. సో ప్రస్తుతం గోల్డ్ జ్యువెలరీలో కలెక్షన్ నడుస్తుంది అంటే టెంపుల్ జ్యువెలరీ ఎక్కువగా నడుస్తుంది. డీప్ నక్ష వస్తుందండి, అండ్ జిలేబీ నెక్లెస్ అని వస్తుంది ఒకటి, మ్యాంగో మాల అండ్ బొట్టు మాలలో మంచి కలెక్షన్ వచ్చింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఇప్పుడు అందరు కలెక్షన్స్ అనేది అడుగుతున్నారు. సో నక్షి వచ్చేసి లక్ష్మీ ఏదో వస్తుందో పెండెంట్తో పాటు లక్ష్మీ బొట్టు మాల అది ఎక్కువ కలెక్షన్ అడుగుతున్నారు. కలెక్షన్ అంటే మ్యాచింగ్ లెవెల్లో ఇప్పుడు తీసుకుంటే కంకణాలు ఏవైతే ఉంటుందో ఓల్డ్ మోడల్ ఇంతకుముందు కంకణాలు అనేవారు కదా, ఇప్పుడు పెళ్ళికి ఏంటంటే మ్యాచింగ్ నెక్లెస్ అయితే డీప్ నక్షి నెక్లెస్ వస్తుందో దానికి మ్యాచింగ్ కంకణాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ట్రెడిషనల్గా అవుతుంది అనమాట. ఇప్పుడు అందరు మ్యారేజ్ కస్టమర్స్ ఎవరైనా వస్తారో ఈవెన్ దో చైన్ కానివ్వండి యాంటిక్లోనే తీసుకుంటున్నారు. పెండెంట్ ఒకటి వస్తుంది అనమాట, పెండెంట్తో పాటు దానికి తీసుకుంటున్నారు. గతంలో బాగా పాపులర్ అయినటువంటి ఆభరణం కంటెలు. వీటిని రాజుల కాలంలో ఎక్కువగా ధరించేవారు. అలాంటివి మళ్ళీ ట్రెండ్లోకి వస్తున్నాయి. ఇక కాళ్ళకి పట్టీ టైప్లో ఉంటూ మెడకి ధరించే ఈ కంటె చూడటానికి దిగ్గా ఒక రాడ్డులా ఉంటుంది. దీనికే పెండెన్స్, పెరల్స్ డ్రాప్ జోడించడం, అలాగే స్టోన్స్ క్యారింగ్ చేయడం ద్వారా మరింత ట్రెండ్గా మారుస్తున్నారు. వీటి ధర 2 నుంచి 10 లక్షల దాకా ఉంటుంది. మోటుగా ఉండే ఆభరణాలు అంటూ ఇప్పుడు ఎవరూ అభ్యంతరం పెట్టట్లేదని ఓల్డ్ ట్రెండ్స్ని అడిగి మరీ చేయించుకుంటున్నారంటున్నారు వ్యాపారులు. ఇక పెళ్లి వేడుకల్లో అయితే పాతకాలం నాటి ఆభరణాలు తప్పనిసరిగా మారాయంటున్నారు.
గతంలో ఉన్నత స్థాయి వాళ్ళు మాత్రమే ధరించేవారని ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వీటిని కొంటున్నారంటున్నారు. మన దగ్గర ఇప్పుడు సార్ అన్నట్టు ట్రెండింగ్ డిజైన్స్లో నక్షి కంటే ఉంది. యాంటిక్ జ్యువెలరీలో కూడా మనకి కంప్లీట్ కలెక్షన్స్లో మనకి నక్షి ఐటమ్స్, మైక్రో నక్షి ఐటమ్స్, నక్షి కుందన్ ఐటమ్స్, నకాషా ఐటమ్స్, 3D పెన్సిల్ వర్క్ అన్నీ కూడా ట్రెండింగ్ మోడల్స్, లేటెస్ట్ జ్యువెలరీ, లేటెస్ట్ టెక్నిక్ తోటి యూస్ చేస్తారు. లేటెస్ట్ టెక్నిక్ తోటి లైట్ వెయిట్లో అన్ని కలెక్షన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ ఇయర్ రింగ్స్లో చూస్తే మనకి కలెక్షన్స్ వచ్చేసి బుట్టాలు, నక్షి బుట్టాలు చాలా లైట్ వెయిట్లో డిఫరెంట్ బీడ్స్, డిఫరెంట్ కాంబినేషన్స్తో మనకు అవైలబుల్ ఉంది. అండ్ ట్రెడిషనల్ జ్యువెలరీ మళ్ళీ మనకి ఫ్యాషన్లో వస్తుంది కాబట్టి అందులో కంకణాలు, నక్షి కంకణాలు, మళ్ళీ బుట్టలలో కుందన్ బుట్టలు, మకర కుందనాలు, గుట్టపూసలు, ఈ కలెక్షన్ అన్నీ మళ్ళీ మనకి రిటర్న్ ట్రెండ్లోకి వస్తున్నాయి. ఇక కాసుల పీర అంటూ తాతల కాలం నాటి సంప్రదాయం మరోసారి కొత్తగా చేస్తున్న సవ్వడి ఆధునిక మహిళల మెడలో గలగలమంటోంది. మెడలో వేసుకునే లక్ష్మీ కాసుల మాలలు ఇప్పుడు సరికొత్త ట్రెండ్గా మారిపోయింది. మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా తయారు చేస్తున్నారు వ్యాపారస్తులు. వీటిని మ్యాంగో మాలలంటూ పేరు పెట్టారు. ఒకనాటి తెలంగాణ సంప్రదాయ ఆభరణం గుట్టపూసలు. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని షేప్లెస్ ముత్యాలతో చేస్తారు. ఏ వయసు వారైనా ధరించవచ్చు. 3 లక్షల నుంచి 15 లక్షల దాకా వీటి ధరలున్నాయి. ఇక మోచేతికి అందాన్ని పెంచే గాజులను, దానికి ముందుగా బంగారు కంకణం ధరించడం అనేది చాలా పాతకాలం నాటి ఆభరణాల శైలి. ప్రస్తుతం వీటికి సైతం ఫుల్ డిమాండ్ ఉంది.